రేవంత్ సర్కార్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్తోంది. ఏడాదికి 2 కొత్త చీరలు ఇస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక 600 బస్సులకు మహిళలే యజమానురాలంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు స్వయం సహాయక మహిళలకు శిల్పారామం వద్ద మార్కెటింగ్ చేసుకునే వెసులుబాటులో భాగంగా స్టాల్స్ను కూడా ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించారు. మొత్తం మీద మహిళలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని ఆకర్షణీయమైనటువంటి పథకాలకు సంబంధించిన ప్రకటన చేశారు. కేసీఆర్ లాగా కాకుండా ఖరీదైన చీరలు ఇస్తామంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక స్వయం సహాయక ఉత్పత్తులను మార్కెటింగ్కు అనుకూలంగా శిల్పారామం వద్ద స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. ప్రతి మహిళకు 2 చీరలు ఏడాది చొప్పున ఇస్తామంటున్నారు. అయితే ఈ 2 చీరలు కూడా ఖరీదైన చీరలు ఇస్తామంటున్నారు. కేసీఆర్ లాగా కాకుండా ఖరీదైన చీరలు ఇస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో మొత్తం మీద తెలంగాణ మహిళలకు 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరం చేస్తామంటూ రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆ ప్రకటన కట్టుబడి ఉన్నామంటే ఆయన మాట్లాడారు.